చేస్తున్నారు కదా బయట, ఇప్పుడు ఎంత దూరంలో ఇప్పుడు చేస్తున్నారా? టిఫిన్ లంచ్ చేస్తున్నారా? ఓకే, దాంట్లో ఏమైనా ప్రాబ్లం అయిందా? మొన్న ఫ్రైడే రోజు ఏమైనా ఇబ్బంది అయిందా? ఫుడ్ బాగుందా? ఎట్లా? పేపర్ న్యూస్ చూసి వచ్చినా నేను. ఓకే, ఏం ఇబ్బంది లేదు, ఏం ప్రాబ్లం లేదు. చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయండి. పేపర్లో వచ్చినటువంటిది దాన్ని బిలీవ్ చేయద్దు. ఓకే, మీకు పర్మిషన్ లేదని కాబట్టి మీకు హాల్ టికెట్లు వచ్చాయి. మీకు హాల్ టికెట్లు వచ్చాయా? కృష్ణవేణి కాలేజ్ మీద హాల్ టికెట్స్ వచ్చాయా? హాల్ టికెట్స్ ఎవరు ఇచ్చారు? హాల్ టికెట్స్ బోర్డ్ ఆఫ్ డెవలప్మెంట్ ఇచ్చారా లేదా? పిఐ హైదరాబాద్ నాంపల్లి. కాబట్టి పర్మిషన్ ఉందన్నట్ట లేదన్నట్ట? అంతే కదా, హాల్ టికెట్ మేము ఇయ్యలే కదా, డిఏఓ సంగారెడ్డి ఏమి ఇయ్యలే, బోర్డు వాళ్ళు ఇచ్చారు. కాబట్టి పర్మిషన్ ఉంది, ఏం భయపడాలి. మంచిగా చదవండి, మంచి రిజల్ట్ తెచ్చుకోండి. పేపర్లో వచ్చినటువంటిది అదైతే ఫేక్ న్యూస్. ఓకే, ఫుడ్ కూడా మీకు బాగా పెడుతున్నారు, మీరు కూడా చెప్తున్నారు. బాబు ఎవరెవరు తింటున్నారు కానీ హాస్టల్ ఒకసారి నిలబడి, హాస్టల్ అది కాదు కానీ సెమీ రెసిడెన్షియల్ కదా అది. ఎలా ఉన్నా ఫుడ్ ఎలా ఉంది? సార్ 2 years నుంచి తింటున్నారు సార్. 2 years. ఎన్ని సంవత్సరాలు తింటున్నారు మీరు? మరి ఎప్పుడైనా ఏమన్నా ఫుడ్లో ఏదన్నా ఫుడ్ ఇన్ఫెక్షన్ ఏమైనా అయిందా? ఏం కాలే కదా, ఫుడ్ బాగానే ఉంది కదా. అయినా వామిటింగ్స్ ఎవరు కాలేదు. ఊరికే కొన్నిసార్లు అబద్ధం చెప్తారు. కాబట్టి ఫుడ్ బాగుంది అంటున్నారు, ఎడ్యుకేషన్ కూడా బాగుండాలి, ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకే, పేరెంట్స్ కూడా చెప్పండి, పర్మిషన్ ఉందని చెప్పండి. సో మీరు ఇంకా 10 days కూడా లేదు, 7-8 days ఉన్నాయి. సో కాన్సన్ట్రేషన్ చేయండి, చదవండి, మంచి రిజల్ట్ తీసుకోండి. నేను అక్కడ కూడా చూస్తాను, ఫుడ్ వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. ఎలాంటి ఇబ్బంది మీకు ఏం ఉండదు. ఇప్పటికే బాగుంది అంటారు, ఇంకా మంచిగా ఫుడ్ పెట్టండి వాళ్ళకి చెప్తారు. ఓకే, ఇలాంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? प्रॉब्लम्स है आप लोगों को कॉलेज में फूड में कुछ प्रॉब्लम्स है? प्रॉब्लम्स सुनाया? फूड తింటున్నారా మీరు క్యాంటీన్లో? కారే పోయి ఫుడ్ టిఫిన్ లంచ్ కదా చేస్తున్నారా? ఇంకొక రకంగా ఎట్లా నమ్మొచ్చు మనము? బోర్డు దృష్టిలో ఉంది కదా, కాలేజ్ ఉందన్నట్టే కదా. సో కాలేజ్కి ఒక కోడ్ ఉంది, 49225 అనే కోడ్ ఉంది. కోడ్ కూడా బోర్డు వాళ్ళ దృష్టిలో ఉంది, ఆన్లైన్లో ఉంది. ఆన్లైన్లో ఉంది కాబట్టి మీకు హాల్ టికెట్స్ వచ్చాయా? ఫస్ట్ ఇయరా మీరు? సెకండ్ ఇయరా? హాల్ టికెట్స్ వచ్చాయా? ఏం పేరు ఉంది దాని మీద? హాల్ టికెట్ మీద కాలేజ్ పేరు ఉందా? ఏం పేరు ఉంది? ఎవరు రాసిండ్రు? అది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నాంపల్లి హైదరాబాద్ వాళ్ళు ప్రింట్ చేసినటువంటి. వాళ్ళు ప్రింట్ చేశారంటే పర్మిషన్ లేకపోతే ప్రింట్ చేస్తారా వాళ్ళు? పర్మిషన్ ఉంది కాబట్టి ప్రింట్ చేశారు. సో హాల్ టికెట్ మీద పేరు ఉంది కాబట్టి పర్మిషన్ ఉంది. మీరు వేరే వాళ్ళు చెప్పేది నమ్మకూడదు, అబద్ధాలు చెప్తారు పర్మిషన్ లేదని, లేకపోతే ఫుడ్ పురుగులు వస్తున్నాయని. పురుగులు ఏం రాలేదు ఇంతవరకు, నేను చూస్తున్నా 5 ఏళ్ళ నుంచి. కాలేజ్ పేరు బాగుంది, కాలేజ్ బాగుంది, రిజల్ట్ బాగుంది. సో మీకు ఫుడ్ కన్వీనియంట్ కోసం మీకు పెట్టుంటారు, కాంట్రాక్ట్ మాట్లాడి మీకు పెట్టుంటారు. సో టిఫిన్ బాగుంది, లంచ్ కూడా బాగుందని మీరే చెప్తున్నారు. ఓకే, ఏం ఇబ్బందులు లేవు కదా? డౌట్ క్లియరా? పర్మిషన్ ఉంది. ఓకే, అండ్ సెకండ్ పాయింట్ ఫుడ్ కూడా బాగుంది. ఎంతమంది తింటున్నారు మీరు ఫుడ్? చేస్తారు ఒకసారి ఇక్కడ క్యాంటీన్లో తినేటువంటి మనం. ఓకే, ఏమన్నా ఎలా ఉందా మా ఫుడ్? బాగుందా? బాగుందా? పురుగులు వస్తున్నాయా? ఫుడ్లో వస్తున్నాయా? పురుగులు ఏమైనా వస్తున్నాయా? ఏం లేదు కదా, బాగుంది కదా. సో మీరే చెప్తున్నారు బాగుంటుంది. ఓకేనా? ఇంకా బాగుంటుంది, ఇంకా డౌట్ పడవలసిన అవసరం లేదు. ఓకే, రైట్, ఆల్ ది బెస్ట్.
జర సార్ చెక్ స్నాక్స్ చేస్తున్నారు. సార్, ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి ఇచ్చేది. తినండి సార్. ఒక్కసారి తీయండి. మొత్తం వాసన వస్తుంది సార్ ఏమన్నా? వాసన చాలా బాగుంది. వాసన ఏం లేదు, ఫ్రెష్గా ఉంది. వెళ్ళేం లేదు. మీరు కూడా తీసుకోవచ్చండి మరి అట్లా. అమ్మ నువ్వు కూడా రా, నువ్వు ఉన్నట్టు క్యాంటీన్ అమ్మ. అమ్మ రండి, మీరు ఇక్కడ రండి, మీరు కూడా ఉంచండి. మిమ్మల్ని అడుగుతున్నట్టు ఇక్కడ అక్కడ సార్తిక్ చూడు. మేము కూడా క్లారిఫికేషన్ చేసాం. ఫుడ్ బాగుందని మీరు చెప్తున్నారు, అదే విషయం నేను పత్రికంగా ముఖ్యంగా తెలియజేస్తానని కూడా చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ ఈ కాలేజీకి పర్మిషన్ లేదు అని చెప్పి పేపర్లో రాయడం వల్ల అది కూడా పిల్లలకు క్లారిఫై చేశాను. ఏంటంటే ఈ కాలేజ్కి అఫిలియేషన్ ఉంది, పర్మిషన్ ఉంది. ఎందుకంటే ఎట్లా చెప్పొచ్చు అంటే హాల్ టికెట్స్ అనేటువంటివి కాలేజ్ పేరు మీద జనరేట్ అయినాయి. ఈ కాలేజ్కి ఒక కోడ్ ఉంది అని కూడా పిల్లలకు చెప్పడం జరిగింది. పేరెంట్స్ కూడా ఈ యొక్క కాలేజ్ విషయంలో డౌట్ పడవలసిన అవసరం లేదు. ఫుడ్ చాలా బాగుంది అండ్ పిల్లలు చెప్తున్నారు చాలా బాగుందని. తర్వాత అక్కడ మేము క్యాంటీన్ కూడా చూడడం జరిగింది. అక్కడ కూడా ఇంటెన్సిల్స్ కూడా చూసినాము, అక్కడ కూడా క్లీన్గా ఉన్నాయి. అక్కడ క్లీన్గా డైనింగ్ హాల్ కూడా ఉంది, ఎలాంటి డర్టీ లేకుండా ఉంది. కాబట్టి ఫుడ్ కూడా బాగుంది. ఫుడ్లో ఏదైనా మరి పురుగులు వచ్చాయని పిల్లల్ని అడిగినప్పుడు ఏం రాలేదని చెప్తున్నారు. కాబట్టి అది పేపర్లో వచ్చినటువంటి వార్త అది కరెక్ట్ వార్త కాదు, అది మరి ఫేక్ న్యూస్ అది. కాబట్టి పిల్లల యొక్క పేరెంట్స్ మీరు గమనించి ధైర్యంగా ఉండి పిల్లలకి ఎగ్జామ్స్ రాయించాలి. అండ్ టైం కూడా తక్కువ ఉంది కాబట్టి ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయమని కూడా నేను పిల్లలకు చెప్పడం జరిగింది. పిల్లలు కూడా హ్యాపీగా రెస్పాండ్ అయ్యారు. కాలేజీ యాజమాన్యంతో కూడా మాట్లాడాను. వాళ్ళు కూడా మరి ఇలాంటి మరి ఫుడ్ అంటే ఇన్ఫెక్షన్ ఉండేటువంటి ఫుడ్ మేము పెట్టలేదు సార్, ఇది రాసినటువంటి కరెక్ట్ న్యూస్ కాదని చెప్పడం జరిగింది. పిల్లలు చెప్పారు. అండ్ తర్వాత నేను కూడా స్వయంగా చూశాను. కాబట్టి పిల్లలు పేరెంట్స్ ఎలాంటి డౌట్ పడకుండా క్యాంటీన్లో భోజనం చేయొచ్చు. మంచిగా ఎడ్యుకేషన్ ఇస్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్ ఇది. దాదాపుగా ఈ కాలేజీలో 363 మంది పిల్లలు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలు చదువుతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని మరి పేరెంట్స్ కూడా గుర్తించి మున్ముందు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఉండే విధంగా అది చూడాలని చెప్పి యాజమాన్యాన్ని కూడా కోరడం జరిగింది. సో ఇది మరి నేను డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా మరి ఇక్కడ ప్రజలకు అంటే పేరెంట్స్కి పిల్లలకు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.